హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం యూట్యూబ్లో వీడియో ఆర్ షార్ట్ని ఎలా అప్లోడ్ చేయాలి అని చూపిస్తానండి. ఇంత చిన్న ప్రాసెస్ కూడా తెలియని వాళ్ళు ఉంటారా అనుకుంటున్నారా? అవునండి, నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఏం తెలియదు. సో యూట్యూబ్లో సర్చ్ చేసా హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అని. సో కింద కమెంట్స్ అయితే చాలా వచ్చాయండి. నేను చూసిన వీడియో కింద మాకు కూడా ప్రాసెస్ తెలియదు, ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో అట్లీస్ట్ ఈ వీడియో అనేది ఒక 10 మెంబర్స్కైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నానండి. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి. ఇలా మనకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇక్కడ కింద ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే ఇలా మనకు వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్ అని వస్తుందండి. మనం వీడియో అయితే వీడియో, లాంగ్ వీడియో, షార్ట్ అయితే షార్ట్ని అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. షార్ట్ పైన క్లిక్ చేయగానే ఇలా మనకి ఆప్షన్స్ అయితే వస్తాయండి. సో ఇక్కడ ఏంటంటే మనకి గ్యాలరీ నుండి మనకి ఫొటోస్ ఆర్ వీడియోస్ ఓపెన్ అవుతాయండి. సో ఆ వీడియో ఓపెన్ చేయగానే మనకు సెలెక్టెడ్ వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ వీడియో అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నామో, ఏ షార్ట్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని, ఆ షార్ట్ని, ఆ వీడియోని అయితే మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఇక్కడ నేను హంసిని వీడియో తీసుకున్నాను కదా, చూడండి. ఇక్కడ మనం వీడియోని లెంత్ లేకుండా కొంచెం తగ్గించుకోవచ్చు కూడా. సో ఇక్కడ నేను చూడండి ఇలా తగ్గించాను. సో ఇలా మనం తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ డన్ అని ప్రెస్ చేయగానే, ఇలా డన్ అని ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ వీడియో అనేది తీసేసుకుంటుందండి. సో ఇక్కడ ఏంటంటే ఎఫెక్ట్స్ అనమాట. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఎఫెక్ట్స్ అంటే ఆ వీడియో యొక్క కలర్ ఆర్ ఎనీ డిజైన్ ఆర్ ఎనీ యానిమేషన్ని ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్గానే పెట్టానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న రైట్ మార్క్ క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఇక్కడ ఏంటంటే వీడియో స్పీడ్ అనమాట 0.3, 0.5x ఇట్లా. ఇది ఏంటంటే వీడియో స్పీడ్ అన్నమాట. మనం స్పీడ్గా రావాలనుకుంటే స్పీడ్గా, స్లో రావాలనుకుంటే స్లో. సో ఓకే చేయగానే ఇక్కడ ఏంటంటే మనకి టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా. సో నేనైతే వైట్ కలర్ తీసుకున్నానండి. హంసిని డ్యాన్స్ అని చెప్పేసి రాస్తున్నానండి. సో ఇక్కడ మనకి ఏ అనే సింబల్ అండ్ లైన్స్లో ఉంది కదా, అవి ఏంటంటే మనకి ఆ ఫాంట్ యొక్క డిఫరెంట్ స్టైల్స్ అన్నమాట. ఆ స్టైల్ని సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇదన్నమాట. ఎమోజీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు డైరెక్ట్గా. ఇక్కడ ఎమోజీస్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను చూడండి హంసిని డ్యాన్స్ అని చెప్పేసి ఇక్కడ ఏ అనే సింబల్ ఉంది కదా, అది ఏంటంటే ఆ పర్టికులర్ టెక్స్ట్ అనేది హైలైట్ అవుతుంది అన్నమాట. సో దాన్ని డ్రాగ్ చేసుకోవచ్చు మనం, అంటే వీడియోకి బాటమ్ ఆర్ పైన ఎలా అయినా మనం డ్రాగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి థంబ్నెయిల్ కోసం అండి, ఇది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డన్ అని క్లిక్ చేస్తున్నానండి నేను. క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఏంటంటే ఎఫెక్ట్స్, ఫిల్టర్స్ వచ్చాయన్నమాట. ఈ ఫిల్టర్స్ ఏంటంటే మనకి మీకు ఫిల్టర్స్ అంటే తెలుసు కదా, పాప్, సాఫ్ట్ అంటే ఆ వీడియో యొక్క కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. థిక్లో, లైట్లో, బ్లాక్ అండ్ వైట్లో ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నేను కలర్ ఏం తీసుకోలేదు, జస్ట్ నార్మల్లోనే పెట్టేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి వాయిస్ ఓవర్ ఉంటుందన్నమాట. నేను వాయిస్ ఓవర్ క్లిక్ చేయగానే ఇలా వస్తుందన్నమాట. మనకి ఒరిజినల్ వాయిస్ తీసేసి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే ఆ వీడియోకి సంబంధించి ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట. సో కంప్లీట్ వీడియోకి మనం ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అన్నమాట. ఒరిజినల్ వాయిస్ ఇంకా రాదు. సో ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి మనం ఓకే చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి స్టిక్కర్స్ ఉంటాయండి. ఈ స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, యాడ్ యువర్స్, పోల్, ఇలా మనం డిఫరెంట్ మ్యాటర్స్ని ఇక్కడ ఏంటంటే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి మనకు అవసరం రాకపోవచ్చు పెద్దగా. సో నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకి పైన ఉంది కదా యాడ్ సౌండ్ అని, సౌండ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ట్రెండింగ్ సాంగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అవి కాపీరైట్ లేనివి చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి సాంగ్కి. సో ముందు సేవ్ చేసుకొని ఉన్నవి కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. ముందు మనం యూట్యూబ్లో ఏదైతే మనకు సౌండ్స్ని సేవ్ చేసుకుంటామో ఆ సౌండ్స్ని కూడా డైరెక్ట్గా ఇక్కడ తీసుకోవచ్చు. తీసుకున్నాక ఇందాక వాయిస్ ఓవర్ ఇచ్చాం కదా, ఆ వాయిస్ ఓవర్ని కంప్లీట్గా మ్యూట్లో పెట్టాలి, లేదంటే 2 సౌండ్స్ ప్లే అవుతాయి అన్నమాట. వాయిస్ ఓవర్ని మ్యూట్లో పెట్టేసి ఇక్కడ మనం సౌండ్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ 2 కావాలనుకునే వాళ్ళు
వాయిస్ ఓవర్ని మ్యూట్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మనకి ఏంటంటే ఆల్ సౌండ్స్ దగ్గర సర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి మెలోడీ మ్యూజిక్ తెలుగు అని చెప్పేసి టైప్ చేశాను, ఇలా మనకు వచ్చాయన్నమాట. సో ఇక్కడ యారో సింబల్ చూపిస్తుంది కదా హైలైట్ అయ్యి, సో అది ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ సేవ్ కూడా చేసుకోవచ్చండి. మనం షార్ట్స్ని సేవ్ చేసుకొని డైరెక్ట్గా మనం ఈ వీడియోకి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ తెలుస్తుంది వాయిస్ ఓవర్ సాంగ్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది, ఈ షార్ట్కి సరిపోయేలా ఉందా లేదా అని చెప్పేసి మనకి ఏంటి ఇక్కడ మనకి కనిపిస్తుందండి. ఇప్పుడు వచ్చేసి డన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ డన్ అని చూపిస్తుంది కదా, డన్ క్లిక్ చేయగానే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ క్లిక్ చేయాలండి. ఈ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మనకి ఏంటంటే యాడ్ డీటెయిల్స్ అని వస్తుందండి. ఇక్కడ మన క్యాప్షన్ ఇవ్వాలి. అంతకంటే ముందు ఇక్కడ మనకి ఏంటంటే ఇమేజ్ పైన పెన్సిల్ మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మనకి ఏంటంటే వీడియో కింద నేను సెలెక్ట్ చేసుకుంటున్నా కదా ఇమేజెస్ కొన్ని, సో ఇది థంబ్నెయిల్ కన్నమాట. మనకి వీడియో హైలైట్ అయ్యేది, షార్ట్ హైలైట్ అయ్యేది థంబ్నెయిల్ కదా, సో ఆ థంబ్నెయిల్ ఎలా కనిపించాలని చెప్పేసి ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ థంబ్నెయిల్కి కూడా మనం ఫిల్టర్స్ ఇవ్వచ్చు, అంటే ఫుల్ బ్రైట్లో కావాలా బ్లాక్ అండ్ వైట్లో కావాలా అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే యాడ్ డీటెయిల్స్ అండి. యాడ్ డీటెయిల్స్లో మనకి ఏంటంటే ఇక్కడ క్యాప్షన్ యువర్ షార్ట్ అని ఉంది కదా, సో ఆ వీడియోకి సంబంధించిన క్యాప్షన్ అనేది ఇవ్వాలి, అంటే ఆ వీడియో దేనికి సంబంధించింది అని చెప్పేసి ఇక్కడ మనం ఇవ్వాలి. ఇది ఏంటంటే హంసిని డ్యాన్స్ కాబట్టి నేను లిటిల్ బేబీ డాన్సింగ్ ఆన్ ట్రెండింగ్ సాంగ్ అని చెప్పేసి ఇస్తున్నానండి. సో ఇలా వీడియో రిలేటెడ్గా మనం ఇవ్వాలన్నమాట. ఇలా హ్యాష్ ట్యాగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఏంటంటే వైరల్ షార్ట్ అని, ట్రెండింగ్ షార్ట్స్ అని, ఇంకా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. వైటీ షార్ట్స్ అని, యూట్యూబ్ షార్ట్స్ అని, ఇలా మనకు నచ్చిన విధంగా ఇవ్వచ్చండి. సో నేనైతే లిటిల్ బేబీ డాన్సింగ్ ఆన్ ట్రెండింగ్ సాంగ్ అని చెప్పేసి ఇచ్చాను. ఎమోజీస్ కూడా ఇవ్వచ్చు, డ్యాన్స్కి సంబంధించినవి, స్మైల్కి సంబంధించినవి, ఇలా డిఫరెంట్ ఎమోజీస్ని కూడా ఇవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది అయిపోయాక మనకి ఏంటంటే ఇక్కడ నేను హ్యాష్ ట్యాగ్స్ తీసుకుంటాను. చూడండి, వైరల్ షార్ట్ అని తీసుకున్నాను. సో ఇంకొకటి తీసుకుంటున్నాను, ఇది వచ్చేసి ట్రెండింగ్ షార్ట్స్ అని తీసుకుంటున్నాను. ఇలా మీకు నచ్చిన హ్యాష్ ట్యాగ్స్ని, అంటే ఆ వీడియో రిలేటెడ్ వాటిని కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి విజిబిలిటీ ఉంది కదా, అది వచ్చేసి అన్లిస్టెడ్లో పెట్టుకోవాలండి. అన్లిస్టెడ్లో పెట్టుకొని మనకి అంటే ఫ్యూచర్లో ఒక గంట ముందు ఆర్ 1 డే ముందు అలా పెట్టుకోవాలి. అంటే మనకి ఎప్పుడైతే వీడియోని పబ్లిష్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఆ వీడియోని పెట్టుకోవాలి. ఆడియన్స్ దగ్గర నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాను నేను, అంటే మీ ఇష్టం. మీ ఛానల్ కిడ్స్ అయితే ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోవచ్చు. మనకు వచ్చేసి ఎయిడ్ ప్రమోషన్ లేబుల్ వచ్చేసి ఎస్ అని పెట్టుకోవాలన్నమాట. కంటెంట్ అనేది నో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ రిలేటెడ్ వీడియోకి మనం ఏదైనా షార్ట్ ఆర్ వీడియోని ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ షార్ట్స్, కమెంట్స్ ఆన్ అయితే ఆన్, మీ ఇష్టం, ఆఫ్ అయితే ఆఫ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అప్లోడ్ అయిన తర్వాత మీ వీడియో అనేది ఇక్కడ అప్లోడ్ అవుతుంది కదా, చూడండి, లిటిల్ బేబీ డాన్సింగ్ ఆన్ ట్రెండింగ్ సాంగ్ అని చెప్పేసి ఇక్కడ అప్లోడింగ్ అని పడింది కదా, సో ఇక్కడ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఇక్కడ మనకు వీడియో అప్లోడ్ అయిందండి, రెడీ టు వాచ్ అని వచ్చింది. కాపీరైట్ ఉంటే మాత్రం ఇది రాదండి, మనకి ఏంటంటే రెడ్ మార్క్లో చూపిస్తుంది. సో ఇదైతే కాపీరైట్ ఏం లేదు. సో మనకి ఏంటంటే నాకు మానిటైజేషన్ అయింది కాబట్టి యాడ్స్ పెండింగ్ అని చూపిస్తుంది. సో ఇది అయిపోగానే ఇంకా నేను ఏంటంటే మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళాలి. మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ ఏంటంటే యాడ్ డిస్క్రిప్షన్ అని ఇవ్వాలి. డైరెక్ట్ పబ్లిష్ చేస్తే ఏంటంటే మనకు ఈ డిస్క్రిప్షన్ని యాడ్ చేయడానికి రాదు. సో అందుకే అన్లిస్టెడ్లో పెట్టేసి మనం ఏంటంటే యాడ్ డిస్క్రిప్షన్, నేను ఇక్కడ పైన టైటిల్ని ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో కాపీ పేస్ట్ చేశానండి. సో ట్యాగ్స్ కూడా ఇవ్వాలి. ట్యాగ్స్ ఇస్తే ఏంటంటే ఎక్కువ మెంబర్ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది నేను ట్యాగ్స్ కూడా ఇచ్చాను. రిలేటెడ్ వీడియో అంటే ప్రీవియస్ వీడియోలు ఉంటాయి కదా మనకి, వాటికి కూడా వ్యూస్ రావాలి అనుకుంటే అవి కూడా ఇవ్వాలి. అంటే రిలేటెడ్గానే ఉండాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే రిలేటెడ్ కాకుండా పెడుతున్నారు. సో ఈ వీడియో సంబంధించి రిలేటెడ్ వీడియో ఏదైనా ఉంటే పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి పబ్లిక్ అని చెప్పేసి విజిబిలిటీ పబ్లిక్ పెట్టాలి. సో సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అంతే అండి, వీడియో అప్లోడ్ అయిపోయింది. సో ఇదండి యూట్యూబ్లో మనం చాలా సింపుల్ మెథడ్లో వీడియో అప్లోడ్ చేయడం. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.